అదే మళ్ళీ స్టార్ట్ చేసింది లేస్తుంది. ట్యూమర్ వీటికి వచ్చి అటు పోయేది. నా పక్కతున్నా ఓవా మారు చిన్నదిగా ఉంది. அதில் போட்டுருக்கு எதுங்க அங்கே அவ்வளோ இதுக்கு மீன் பிடிக்கிறாங்க அதில் டூரை ఈ పక్క రాదా అంటే ఏంటంటే వచ్చినప్పుడు వేరే వేరే దారిగా. నమస్తే, మీరు రామేశ్వరం రావాలనుకుంటున్నారా? వస్తే 2 తెలుగు రాష్ట్రాల వరకు నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది మీకు ఉపయోగపడచ్చు. మీరు చాలా దూరాల నుంచి మీరు రామేశ్వరం రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత చేయాల్సిన మొదటి పని, మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడ రూములు తీసుకోవాలి. రూములు తీసుకున్న తర్వాత మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, పొద్దున పటికలింగాన్ని దర్శించుకోవాలనుకుంటే, ఎందుకంటే కంపల్సరీ చేసుకోవాలండి. అది ప్రతిరోజు ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు అది చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పటికలింగం చేసుకునేటప్పుడు ఇంట్లో బాగా ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి రావాలి. గుడికి వచ్చిన తర్వాత బ్రహ్మ ముహూర్తంలోనే ఆ పూజ జరుగుతుంది. 4 నుంచి 4:30 లోపల గుడిలో ప్రవేశం ఉంటుంది. మ్యాక్సిమం 4:30కి లోపలికి వెళ్తారు. ఎందుకంటే 4 నుంచి బాగా రష్ ఉంటారండి. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించిన తర్వాత మళ్ళీ మనం బయటకు వస్తామండి. రాగానే మీకు ఈ ప్లేస్ అండి. ఈ ప్లేస్ తెలుగులో స్నానాలు చేసుకునే ఘాట్ అండి. ఇక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత మరియు ఇలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా వెళితే లోపలికి వెళ్ళంగానే అటుపక్క వెళ్ళంగానే అండి లోపల 21 బావులు ఉంటాయండి. అక్కడ కొంత అమౌంట్ తీసుకుంటారండి. మేబీ వాళ్ళు చెప్తున్న అమౌంట్ 225 రూపీస్ అండి. ఎగ్జాక్ట్ 25 రూపీస్ ఓన్లీ. కట్టుకున్న తర్వాత ఒక్కొక్క బావి దగ్గర కొంత వాటర్ని వాళ్ళే సేకరించి మనకి ఇవ్వడము, చల్లడము చేస్తుంది. అక్కడి నుంచి తడి బట్టలతో మనకు ఇంకొక యాత్ర స్టార్ట్ అవుతుంది. 21 బావులు అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రావాలండి. వచ్చిన తర్వాత మనం ఏ రూమ్ నుంచి వచ్చామో ఆ రూమ్కి వెళ్ళి మన తడి బట్టల్ని విడిచేసి పొడి బట్టల్ని ఫ్రెష్గా వేసుకొని మళ్ళీ ఆ గుడికి వెళ్ళాలండి. గుడికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూసుకోవాలండి. చూసుకునేసి ఆ తర్వాత మనకు తిరగడానికి వెహికల్స్ ఆటోలు ఉంటుందండి. మందిని బట్టి ఒక వెహికల్ ఉంటుంది. చిన్నవాళ్ళు అయితే ఇద్దరు అయితే ఒక ఆటో, 4 అయితే ఒక ఆటో, 10 మంది అయితే ఒక ఆటో, ఇంకా పెద్ద మంది అంటే పెద్ద వెహికల్. అలా మాట్లాడుకున్న తర్వాత ఒక అమౌంట్ చూడడానికి ప్లేస్ ఏదైనా ఉందో వాళ్ళు తీసుకెళ్ళి ఒక అమౌంట్ మాట్లాడుకుంటారండి. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆ అమౌంట్ ఎంత మాట్లాడుకుంటారో వెహికల్ని బట్టి ఆ మనుషుల్ని బట్టి మాట్లాడతారు. అది మీరు బాగా చాట్ చేసుకొని ఆ తర్వాత చేసిన తర్వాత బోటింగ్లో మనిషికి 100 రూపాయలు ఇస్తే అలా ఉంది కదండి. ఈ బోట్స్లో వెళ్ళి కొంత ప్లేస్ చూపిస్తారండి. అలా చూసుకొచ్చిన తర్వాత దగ్గరలో కొంత దూరంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెద్దది, ఇంకో చోట ఓపెన్
உங்கள் வீடியோ ஹாய் சொல்லுங்க, ஹாய் சொல்லுங்க. பாண்டியன் இல்லை உங்கள் பேர்? எங்கள் பாண்டியன் நல்லா காமிக்கிறாரு. சூப்பராக இருக்கு, கடல் அருமையாக இருக்கு, அற்புதமாக இருக்கு. போலாம்ண்ணா. ఇది చిహ్నం, అలా రైట్కి ఇది బంగాళాఖాతం. ఇదే అదే బంగాళాఖాతం. ఇది పసిఫిక్ మహాసముద్రం. చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బ, అలా 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 సూపర్. వస్తుంది వస్తుంది. ఇటుపక్క హిందూ మహాసముద్రం, మూడు సముద్రాల కలయిక. రామేశ్వరానికి శ్రీలంక 18 కిలోమీటర్లు, ఎగ్జాక్ట్లీ 18 కిలోమీటర్లు ఉంది. ఇది చాలా అరుదైన ప్లేస్, చాలా బాగుంటుంది. రాత్రిలో అయితే అన్న చెప్తున్నారు లైటింగ్ అంత కనిపిస్తుందంట, చాలా బాగుంటుంది. వెళ్తే చాలా సంతృప్తినిస్తుంది, సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. స్టార్టింగ్లోనే ఉంది. అవునా? ఓకే. నమస్తే. శ్రీలంక హైటెక్, బాగా లైటింగ్ కనిపిస్తుంది. మూడు సముద్రాల కలయిక, అద్భుతమైన ప్రదేశం. ఎంత చూసినా అనివిగిరిని ప్లేస్ని ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లు మీకు ఎక్కడ దొరకవు. ఇండియాలోనే గొప్ప ప్రదేశం. 3 నదులు 4 పక్కన ఉన్నాయి. కానీ ఇదే ప్లేస్లో ఇట్లా చూస్తే బంగాళాఖాతం, ఇట్లా చూస్తే మహాసముద్రం, పక్క చూస్తే సముద్రం, హిందూ మహాసముద్రం. చూసారు సముద్రం, నదుల్ని అసలు అలలు, గాలి, అట్మాస్ఫియర్ సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే రామేశ్వరం ప్రతి ఒక్కడు రావాలి, రామేశ్వరంలో చూడాలి, గుర్రాలు చూడాలి. బావులలో స్నానం చేసిన తర్వాత గుళ్ళు పట్టణాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కానీ చూస్తే ఉంటుంది, ఎంత బాగుంటుంది. అంటే కల్చర్ భారతదేశంలో చాలా అదృష్టం. ఇలాంటి ప్లేస్ మనం చూడడం చాలా అదృష్టం. ఒక్కరు చూడండి, ఆ ద్వారా అయినా మీరు చూస్తే మేము సంతోషిస్తాం. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను వస్తున్నా టాప్ యాంగిల్ అలాగే ఉండండి. లేదు, నీ మీద హెడ్ మీదనే ఉంది. ఇప్పుడు టిల్డప్ అవుతుంది. రైల్వే స్టేషన్ ఒకప్పుడు, ఇప్పుడు లేదా రైల్వే స్టేషన్ మీకు అర్థమై ఉంటుంది. కానీ మంచి లొకేషను, అద్భుతంగా ఉంటుంది. దీనికి మించింది లేదు. ఇప్పుడు కూడా గుడిసెలు, వ్యాపారాలు అవి చేస్తున్నారంటే బ్రహ్మాండం, సూపర్. అన్నగారు చెప్పండి. రైల్వే స్టేషన్ పురాతనమైన శ్రీలంక దగ్గరలో రైల్వే స్టేషన్ అంతే. ప్రాబ్లం వచ్చింది, అది ఇప్పుడు వేస్తుంది ఇక్కడ పడిపోయి